టీవీ వార్తలు నేను ప్రియ. మోందా తుఫాన్ ప్రభావితులకు చంద్రబాబు ఆపన్న హస్తం. చేనేత సోదరులకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్. మోందా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆముదలవలస మండలంలోని ఎస్ఆర్సీపేట గ్రామ చేనేత సోదరులకు ఆముదలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆపన్న హస్తం అందించారు. తుఫాన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి పేడాడ రామ్మోహన్ రావు, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, మండల అధ్యక్షులు నూకరాజు, గ్రామ సర్పంచ్ బోడేపల్లి గౌరీపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ చేనేత కుటుంబాలకు అండగా ఉంటుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చాలా సమర్థవంతంగా చేశామని, కూటమి ప్రభుత్వం మరియు అధికారులు కలిసి సమిష్టి కృషి చేశామని, విపత్తు కాలంలో సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధిని మళ్ళీ కొనసాగించాలి. ఇదొక 10-15 సంవత్సరాల పాటు కొనసాగితేనే పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తవుతుంది. లేకపోతే మళ్ళా మనం ఎవడో ఒక్క ఛాన్స్ అని చెప్పి దొంగ ఛాన్సులు అందరూ కానీ వస్తే మళ్ళీ మీ జీవితాలు, మీ బిడ్డల భవిష్యత్తులు, ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈరోజు మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీ గోడే ఒక టీవీ, దాన్ని ప్రత్యేకించి ఏం అసలు అంటే అంతటి టెక్నాలజీ రేపు రాబోతా ఉంది. ఆ టెక్నాలజీని ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో రేపు మనం ప్రారంభిస్తా ఉన్నాం. రేపు జనవరిలో ప్రారంభం కాబోతా ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న పరిశ్రమలు అన్నీ కూడా రేపు మన అమరావతి రాబోతున్నాం. హైదరాబాదే మహానగరం కాదు, రేపు మన అమరావతి అంతకన్నా పెద్ద మహానగరంగా తయారు కాబోతా ఉంది. ఈరోజు ఎవరైనా ఇక్కడ పని లేకపోతే అందరూ హైదరాబాద్ పోదాం, అక్కడికి ఏదో పని దొరుకుతుంది అని పోతా ఉన్నాం. ఇక్కడ అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరికి మన అమరావతిలో పని దొరుకుతుంది, మన విశాఖపట్నంలో పని దొరుకుతుంది, మన ఈవెన్ తిరుపతిలో పని దొరుకుతుంది. ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా పని దొరికేటటువంటి పరిస్థితి వస్తాయి. మన భోగాపురం నుంచి విశాఖపట్నం అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు మనకి ఐటీ కంపెనీలు వస్తాయి. అంటే ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం, మీకోసం ఆలోచించేటటువంటి నాయకత్వం, మీకోసం ఒక మంచి మార్గదర్శనం చేసేటటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. మరి ఎప్పుడు కూడా మీరు అది మనసులో పెట్టుకోవాలని, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో గారు ఉంటే పేదరికం అనేటటువంటి మాటకే ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు. ప్రజలు ఏం చేస్తున్నాం? 5 సంవత్సరాలు ఇస్తున్నాం. పాప ఆయన అన్ని రాత్రి పగలు కష్టపడి నిర్మిస్తున్నాడు. ఇంకొక విధ్వంసకారులకి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఇస్తున్నారు. ఆ నుంచి మొత్తం అంతా విధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ రోజు మనం ఒక ఇల్లు నిర్మించాలంటేనే ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ఒక రాష్ట్రాన్ని నిర్మించాలంటే ఒకప్పుడు రాజధాని ఏదైనా మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే చెప్పుకోవడానికి గత 5 సంవత్సరాలు ఏది రాజధానిలో తెలియని పరిస్థితిలో ఉండేది. ఈ రోజు మన రాజధాని అమరావతి అని చెప్పడానికి ఈరోజు ధైర్యంగా ఉన్నాం. ఈరోజు అమరావతిలో కూడా సుమారు 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి రేపు హైదరాబాద్ లో, అమరావతిలో. క్వాంటమ్ కంప్యూటింగ్ మీ పిల్లలు బాగా చదివించండి. ఈరోజు టెక్నాలజీకి అనువైనటువంటి చదువులు చదివించండి. మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఇప్పుడు అన్ని పరిశ్రమలు వస్తున్నాయి. అమెరికాలో కూడా లేనటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఈ రోజు మన అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. జనవరికి ప్రారంభం కాదు. అంటే సూపర్ కంప్యూటర్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, రేపు మన టీవీ కూడా కొనక్కర్లా. నీకు చెయ్యే ఒక రిమోట్, నీకు వాడే ఒక టీవీ. దట్ ఈస్ ద టెక్నాలజీ ఈస్ కమింగ్. ఈరోజు మన టీవీ కొనాలంటే ఒక 50,000 పెట్టి కొనాలి.